ఒరే సింటూ, ఒరే సింటూ, సినిమాకి వెళ్దాం వస్తావా? వాడు ఎందుకండి? వాడు మనతో ఎక్కడికి రాడు కదా. వాడు అవుతారు. వాడు వస్తే నాకు పిచ్చెక్కిస్తాడు కూడా. నువ్వు ఊరుకోవే, పిచ్చి గిచ్చి అనుకుంటా. మన కొత్తగా పెళ్ళి అయింది అనుకుంటున్నావా? అప్పుడే ఆషాఢం ముగిసిన పెళ్లి కూతురులో ఆత్రం ఆగడం లేదు. ఇంతలా పట్టేసుకుని ఇంకా కొత్త పెళ్లి కొడుకేంటి మీరు? మీకు మీ పట్టకి 1 కిలోమీటర్ దూరం ఉంది. నా పొట్టపై ఉంటారేంటే నీ కొడుకు నువ్వుని. వద్దన్నా వడ్డీలో పెరిగిపోతే నేనేం చేయను? వద్దనాల్సింది పొట్టలు కాదండి, మీకు పెట్టేవాళ్ళని. ఆఫీస్లో అన్ని రకాల కూరలు తింటే ఇలానే ఉంటుంది. అబ్బబ్బబ్బా, నువ్వు ఆగవే. నీతో గొడవ పెట్టుకుంటే ఆ హీరో తర్వాత సినిమా కూడా వచ్చేస్తుంది ఆ థియేటర్కి. ఏంటి, నేను సంవత్సరాలు మీతో గొడవ పడతానా? నాకేమైనా పిచ్చి అనుకుంటున్నారా? అయినా వాళ్ళు పిలిస్తే నేను ఒప్పుకోను. వాడు వస్తే ఏమవుతుందే? రాని, నీకేమి? అయినా వాడు మీరు పిలిచినా రాడు. ఈ అమ్మ మాట అంటే వాడికి వేదం. ఏ వేదం వాడికి? సామవేదమా, యజుర్వేదమా, లేక అల్లర్జున్ తీసిన వేదమా? ఉండు, వాడిని పిలుస్తాను. ఒరే ముచ్చిరేకు, కొత్త బుక్స్ ఎందుకు ఇంత మంచి స్మెల్ వస్తాయంటో. ఎవడో వాడక, ఎవడన్నా వాడితే చెమటకంపు వస్తాయి, లేకపోతే బూజు పడతాయి. మన దగ్గర అయితే బూజే పడతాయిలే. అయినా నువ్వు నన్ను ముచ్చిరేకు అనడం నాకు నచ్చలేదు. చక్కగా చందు అని పిలవచ్చు కదరా. ఒరే, నీ జుట్టు చూసినాడు ఎవడైనా దాన్ని ముచ్చిరేకే అంటారా. అయినా చందు ఏంట్రా? ఏ చందురా? రామాలయం దగ్గర ఉన్న చందా, లేక మా బాత్రూమ్ దగ్గర ఉన్న చందా? ఏ చంద్రా? ఊరుకోరా, చందు కాదు పుంత కాదు. అయ్యి బాబా, బెలే చెప్పారా. నీ పేరు చందు అయితే నీ నాన్న పేరు కానీ పుంత. భలే ఉన్నారా. పుంత కాదు కదా. సింటూ, సింటూ, సినిమాకి వెళ్దాం రారా? అవును, ఈ ముచ్చిరెక్కి చుట్టుగాడు ఎవడరా? ఏమన్నావు నాన్న? మళ్ళీ అను. నేనేమన్నాను రా? వీడిని ఏమని పిలిచావు? అదా, ముచ్చిరేకు జుట్టు అన్నా. అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్, నా వల్ల కాదు బాబోయ్, నేను నవ్వలేను. ఆగరా, అసలు నువ్వే రావడం లేదు. నీపై కదా వేసింది, ఏమొస్తుందిలే. ఇంతకీ ఎవర్రా ఈ అబ్బాయి? ఇంకెవరు నానా, మన చందుగాడు. చందు అంటే ఎవర్రా? ఎవరో? అదే నాన్న, కోసం కమ్మారావు గారు అబ్బాయి నాన్న. తమ్మారావు గారు అబ్బాయివా? మీ నాన్న నేను చిన్నప్పుడు ఫ్రెండ్స్ రా చందు. సరదాగా మీ నాన్న కోసం తమ్మారావు అనలేక షార్ట్కట్లో పుంతా అని పిలిచేవాళ్ళు. నానా, ఏమని పిలిచేవారు వీళ్ళ నాన్నని? పుంతారా? మళ్ళీ చెప్పు నాన్న. పుంతా అనేవాళ్ళు అప్పుడు సరదాగా. ఏమైంది? అలా పిలిస్తే చాలా కోపం వచ్చేదిరా వీళ్ళ నాన్నకి. నాన్న, నా వల్ల కాదు బాబోయ్ నాన్న. వీడికి కోపం ఎక్కువే నాన్న, వాళ్ళ నాన్నలాగా. సారీరా, నా వల్ల కావడం లేదు. రే చింటూ, సినిమాకి వెళ్దాం రారా? నేను రాను నాన్న. ఎప్పుడైనా నేను సినిమాకి వెళ్ళానా? నేను చదువుకోవాలి. ఇదిగో బుక్ చూడు. బాబోయ్, ఏంట్రా బాబు ఈరోజు బుక్ పెట్టుకున్నావు? మాపై పగ? ఏదో సినిమాకి వెళ్తే తుఫాను కోసం ప్లాన్ చేస్తావు ఏంటి? వద్దురా బాబు, ఆ బుక్ పక్కన పెట్టు, సినిమాకి వెళ్దాం. నాన్న, నా కోపం రానీకండి, నేను చదువుతాను. అసలే నాకు కోపం ఎక్కువ. ఏం చేస్తాను నాకు తెలీదు. బాబోయ్ నువ్వే? ఏం చదువురా చందు? ఆ బుక్ ఏముందో చూడు. ఏమీ లేదు అంకుల్, అది వైట్ బుక్. లేదు నాన్న, ఇది రాసిన నోట్ బుక్.
వైట్ బుక్ కాదు. లేదంకుల్, అది వైట్ బుక్. కన్ఫామ్గా వైట్ బుక్కే. ఎందుకంటే ఆ బుక్ నాది కాబట్టి. పనికిమాలిన ఎదవా, ఏ పని సరిగా చెయ్యు. నువ్వు చదువుతావా? మళ్ళీ రాని, ఈ పని చెబుతాను. ఒరే చింటూ, సినిమాలకి షికార్లకి వెళ్ళొద్దు, చక్కగా చదువుకోవాలని చెప్పాలి. మీరే రమ్మంటే ఎలా నాన్న? సారీ బాబు, మహాప్రభు, బాగా చదువుకో. మేము వచ్చేసరికి ఐఏఎస్, ఐపీఎస్, సుప్రీంకోర్టు జడ్జు, లండన్ ఎఫ్ఆర్సియర్స్ డాక్టర్ అయిపో. మీ అలవాటు నాకు చెప్పకుండా ఉంటే నేను ఏదో ఒకటి ఎలాగా అవుతాను. ఈ సినిమాలు అవి నాకు చెప్పకండి. నేను వెళ్తున్నా. వెళ్ళండి. నాకు సినిమా స్టోరీ కూడా చెప్పకండి. వెళ్ళండి. ఏంటే వాడు ఎంత చెప్పినా రానంటున్నాడు? చదువుకుంటాడంట కొత్తగా. వాడు చదవడానికి కాదండి, ఆ పేపర్లు చింపి వాటితో గాలిపటాలు తయారు చేస్తాడంట. ఏదోలా ఏడవని, రానన్నాడు కదా, మనమే వెళ్దాం నడు. వాడు ఎలా వస్తాడండి? ఏ ఎందుకు రాడు వాడు? వాడు ఆల్రెడీ వాడి ఫ్రెండ్స్తో వెళ్ళాడు. వాడి స్టోరీ చెప్తేనే కదండి నేను సినిమాకి వెళ్దామన్నా. ఏంటి, వాడు ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్తాడా? అయ్యో ఏంటండి, మనం వెళ్ళిన 4 సినిమాలు వాడు చెబితేనే వెళ్ళాము. నడు నువ్వు వెనక్కి. మరి సినిమా? నేను చూపిస్తా వాడి దగ్గర నీకు సినిమా. అయిపోయారో సింటూ. ఏమిరా, నువ్వు వెళ్ళొచ్చు కదా సినిమాకి మీ అమ్మ నాన్నతో. రే, ఎవర్రా ఇక్కడ? పవన్ కళ్యాణ్ ఫ్యాన్, డిప్యూటీ సీఎం గారు తాలూకా. ఫస్ట్ డే ఫస్ట్ షో అయిపోవాలంతే. రే చింటూ, బాబోయ్, రన్నింగ్ స్టార్ట్ చేయరా. ట్రైన్ వెళ్తుంది, వచ్చేవాళ్ళంటే త్వరగా రండి, ఫాస్ట్గా వెళ్తుంది. చిక్ 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 చిక్. నేను వస్తున్నా. ఆగరా 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 ముచ్చిరేకు. రే చింటూ ఆగరా, మీ పని చెప్తాను. ఇవ్వండి, వాళ్ళిద్దరూ మీకు ఎక్కడైనా కనిపిస్తే నాతో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే చేసుకోండి.